రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన మధ్య ఉన్న బంధం గురించి కథనాలు, ఫోటోలు ఎన్ని వస్తున్నా వాటి గురించి ఎప్పుడు స్పందించని ఇద్దరు ఇతర రూపాల్లో మాత్రం బయట పెడుతూ ఉంటారు. రష్మిక టైటిల్ పోషించినది ది గర్ల్ ఫ్రెండ్ త్వరలో విడుదలకు సిద్ధం కాబోతున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన పుష్ప 2 ది రూల్ హైదరాబాద్ వరల్డ్ ఫైర్ జాతర ఈవెంట్లో శివకుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించింది దీని గురించే. ఎల్లుండి రిలీజ్ కాబోతున్న పుష్ప 2 థియేటర్లోని దీన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. అసలు ప్రత్యేకత వేరే ఉంది, అదేంటో చూద్దాం. ది గర్ల్ ఫ్రెండ్ టీజర్లో రష్మిక మందన పాత్రను, నేపథ్యాన్ని విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్తో చెప్పించారట. ఈ సినిమాకి ఎందుకు అతను ప్రత్యేకంగా గొంతు ఇచ్చాడని కారణాలు ఏమిటో ఆ మధ్య చెన్నై ఈవెంట్లో రష్మిక అన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్లో రష్మిక మందనకు నటనకు చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రకు దక్కించుకుందని సమాచారం. ప్రత్యేకంగా స్టార్ కాస్టింగ్ లేకపోయినా రష్మిక చుట్టూ తిరిగే కథను డిఫరెంట్ జోన్లలో సెట్ చేశారట. పుష్ప 2 తర్వాత రష్మికకు ఉండబోయే నెక్స్ట్ రిలీజ్ ఇదే కావచ్చు. పాన్ ఇండియా భాషలో ది గర్ల్ ఫ్రెండ్ వెళ్ళనుంది. యానిమల్, పుష్ప బ్లాక్ బస్టర్లతో రష్మికకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేసింది. అంతకు ముందే బాలీవుడ్ సినిమాలు చేసినా ఇప్పుడు మార్కెట్ లెక్కలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ నుంచి బిజినెస్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. రిలీజ్ డేట్ టీజర్లోనే ప్రకటిస్తారా లేదా అనేది వేచి చూడాలి. అసలు పడను అనే డైలాగ్తో కొత్తగా ట్రై చేసినట్టు చెప్తున్నారు. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న హషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. సమర్పణంలో ధీరజ్ విద్య కొప్పినేడి సంయుక్త నిర్మాతలుగా వహించారు.